హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను మాత్రం సూపర్గా ఉన్నాను. సో మేమైతే చక్కగా సరస్వతి పుష్కరాలకైతే వెళ్తున్నామండి. ఎక్కడ అనుకుంటున్నారా? కాళేశ్వరం వెళ్తున్నామండి. సో మేము కాళేశ్వరం వెళ్ళే దారిలో అయితే మేడారం అయితే చూసామండి. సో ఇక మేడారం గురించి అయితే చెప్పుకుందాము మనం. ఓకే అండి. సో మేము అండ్ మా బావగారు ఫ్యామిలీ అండ్ మేమైతే వెళ్తున్నామండి. సో 2 ఫ్యామిలీస్ కలిసి అలా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకి అయితే వెళ్తున్నాం, సంగమం దగ్గరికి. ఓకే, ఫైనల్గా అయితే మేడారం మాకు తగిలింది. సో మేము మేడారం అయితే వెళ్ళాము. సో మేడారం గురించి అయితే కొంచెం చెప్పుకుందాము, ఓకేనా? మన భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక పండుగలు జరుపుకుంటాము కదా అండి. కానీ కొన్ని పండుగలు మన సాంస్కృతిక, మన చరిత్ర, మన ప్రజల నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. అలాంటి పండుగల్లో ఒకటి ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈరోజు మనం సమ్మక్క సారలమ్మ తల్లి కూతుళ్ళ త్యాగ కథ గురించి తెలుసుకోబోతున్నాం. చూసారా అండి? మేడారం గురించి మనం తెలుసుకుందాం. మేడారం అనేది తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని చిన్న గ్రామం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఊరు కోట్లాది భక్తులతో నిండిపోతుంది. ఇది సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రసిద్ధి చెందింది. కుంభమేళ తర్వాత దేశంలోనే అతిపెద్ద మతపరమైన కలయిక ఇది. సో చూసారా అండి, కుంభమేళ తర్వాత మేడారం జాతర ఒకటంటండి. సో రోడ్లు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మేడారంలో, నీట్గా ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. సో అప్పుడప్పుడు ప్రకృతికి మనం అవ్వాలి కదండి, దాసోహం అంటారు కదా. సో ప్రకృతిని చూసి రావాలంటారు కదా. సో అలా మాకు చాలా బాగా నచ్చింది మేడారం అయితే. సో సమ్మక్క ఈ ఒక గిరిజన మహిళ, ఎంతో ధైర్యవంతమైన వీరనారి. కాకతీయుల కాలంలో ఓ గిరిజన త్యాగ నాయకురాలిగా ఆమె పేరు నిలిచింది. రాజరిక వ్యవస్థ వారి అడవులు ఆక్రమించడానికి ఆమె వ్యతిరేకించింది. తమ ప్రజల కోసం పోరాడింది. ఆమె కూతురు సారలమ్మ కూడా ఆమెతో కలిసి పోరాడింది. ఈ తల్లి కూతుర్లు త్యాగాన్ని గుర్తిస్తూ మేడారంలో ఈ జాతర జరుగుతుంది. జాతర 4 రోజుల పాటు జరుగుతుందండోయ్. మొదట సరాలమ్మ గద్దెపై ప్రత్యక్షమవుతుంది. తర్వాతి రోజున సమ్మక్క గద్దెకు వస్తుంది. వీరికి గద్దె మట్టిలో ఉండే చోటు. దేవతలు చెట్ల వల్ల అడవుల్లో నివాసం ఉంటారని గిరిజనుల నమ్మకం. అక్కడకు భక్తులు పలు బెల్లం, జిల్లేడు చెట్టు ఆకులతో తమ మొక్కిన మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఒక నిరాడంబరమైన ప్రకృతికి దగ్గరగా ఉండే పూజా విధానం. సో చూశారు కదా అండి మేడారం. మేమైతే వచ్చేసాము. దర్శనం ఫస్ట్ అక్కడ చేసుకుందాం మేడారంలో అనేసి అనుకున్నాము. సో దర్శనానికి అయితే వెళ్తున్నాము. భక్తులు దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తారు. కొంతమంది జాడలు వదలకుండా ఏడాదిలాగే నడిచి వస్తారు. అమ్మో, చూసారా అండి ఎంతమంది నడిచి వస్తారు అని అంటండి. తమ కోరికలు తీరిన వారు జిల్లేడు చెట్టు కొమ్మలతో బలి చేసి తమ ఆభరణాలు సమర్పిస్తారు. కొందరు పశుబలి కూడా ఇస్తారు. చూసారండి, అంటే పశుబలి అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది, కోడి అండ్ మన మేక అంటారు కదా అవి. ఇది వారి నమ్మకాలకు అనుగుణంగా ఉంటుంది. గంగమ్మ తల్లి లాగానే సమ్మక్క సారలకి విగ్రహం కంటే ఎక్కువగా భక్తి ఉంటుంది. ఈ జాతరలో మనం అనేక గిరిజన తెగలు సంస్కృతిక చూడొచ్చు. గుండులు, కోయలు, చింతలు, లంబాడీలు తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తారండి. గుడి పూజలు, కొమ్ములు ఊదాటం, జాతర పాట జాగార పాటలు అన్నీ కలిసే ఒక జీవం లాంటిదండి. ఉత్సవం ఇది. ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రత్యేకత. సో చూసారా అండి, ఇక్కడ ఎవరు చేయవలసింది వాళ్ళు అలా అనుగుణంగా చక్కగా సాంప్రదాయబద్ధంగా మంచిగా దేవుడికి అలా ప్రసాదాలు సమర్పిస్తారంట. సో అలాంటి ప్రతి సంవత్సరం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఫ్రీ బస్సులు, ఆరోగ్య శిబిరాలు, భద్రతా బలగాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇది ఉత్సవం కాదండి, ఉత్సవం ద్వారా టూరిజం కూడా పెరుగుతుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా ఈ జాతరను చూసేందుకు వస్తారు. చూసారా అండి, మన మేడారం సమ్మక్క సారక్క జాతర మన తెలంగాణలోదండి. సో మన సమ్మక్క సారక్క జాతరకి ఎక్కడెక్కడో ప్రజలు వస్తున్నారంట. అలా ఈ జాతరలో ఉండే శాంతి, శక్తి, సంఘబలాన్ని మీరు మర్చిపోలేరు. సో ఇదండి నాకైతే తెలిసిన విషయాలైతే నేను చెప్పాను.
మేడారం గురించి అయితే మీకు కూడా ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సో మేమైతే ప్రస్తుతానికి మేడారం వచ్చేసాము. అక్కడ అమ్మవారికి మొక్కులు అంటే సో మనం ఫస్ట్ వెళ్ళాం కాబట్టి అక్కడ అమ్మవారికి బెల్లం అంటే ఇష్టం. సో ఇద్దరికి సమ్మక్కకి సారక్కకి కొంచెం అంటే ఎంతైతే అంత తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించాము. కొబ్బరికాయలు అయితే కొట్టేశాము. సో నేనైతే మొత్తం కూడా ఇది వీడియో తీశానండి. మామూలు రోజుల్లో వస్తే మాత్రం ఇలా ఉంటుంది, జాతర టైంలో వస్తే మాత్రం అసలు కోట్లాది మంది భక్తులు ఉంటారండి. విన్నారు కదా ఇందాకలే ఎంతమంది భక్తులు ఉంటారో. అలా చూసారా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అంటే వాళ్ళు ఏ మొక్కుబళ్ళు ఉంటే వాళ్ళు అవి తెచ్చుకొని ఆ అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో అలా అండి, చాలా బాగుంది నాకైతే మేడారం అనేది. సో అలా జరిగిపోయింది. మేడారం వెళ్ళాము, చక్కగా మేడారం అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. అసలు నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా దగ్గరికి వెళ్ళటం కూడా. ఒక్కసారి 2 times 3 times వెళ్ళాను. జాతరకైతే చాలా దూరంగా ఉంచారు, చాలామంది భక్తులు వచ్చారు, చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే ఫ్రీగా ఉన్న టైం, ఎప్పుడైనా మనం వెళ్ళాలి చూడాలి అనుకుంటే ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళొచ్చండి. మేడారం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మేడారం. సో మనకి జాతర టైంలో అయితే అస్సలు కలవదండి, టచ్ కూడా చేయనీరంట ఆ అమ్మవార్లని అయితే దూరం నుంచి చూడటం. ఇవి సర్కిల్లో ఉన్నాయి చూసారా, ఈ కటకటాలు అంటారు కదా, అసలు దాని లోపలికి ఎంట్రన్సే ఉండదండి. సో ఇప్పుడు మామూలు టైంలో కాబట్టి ఎంట్రన్స్ ఉంది, కానీ అసలు లోపల ఎంట్రన్సే ఉండదు. ఎట్లుంటుందంటే విసిరేస్తూ ఉంటారు, దాదాపు బెల్లం విసిరేస్తారు, కొబ్బరికాయలు అట్లా విసిరేస్తూనే ఉంటారు, పసుపు కుంకుమ. అక్కడ కూర్చున్నారు చూడండి, అతనే అక్కడ మనకి అయ్యగారులు ఎట్లా ఉంటారో అక్కడ ఆ అమ్మవారిని గిరిజన అట్లా ఒక అతను ఉంటాడు, ఆ లేడీ కూడా ఉంటుంది. ఆమె చక్కగా బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుంది. మనం ఎంతో కొంత దక్షిణ వేస్తే చాలండి. చాలా బాగా అనిపించింది నాకైతే జాతర. సో మేము అండ్ మా బావగారు అంటే 2 families వెళ్ళాము. సో మేమైతే ముందు వచ్చేసాము. ఇంకా మా బావగారు వాళ్ళు కొంచెం లేట్గా వస్తున్నారు, వేరే రూట్ నుంచి వస్తున్నారు. సో ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి మేము ఆగిపోయాము, అలా కొద్దిసేపు ఆగాము. సో దర్శనం అయితే మొత్తం ఇక్కడ 4 గుళ్ళు ఉంటాయి. అంటే నాకు చెప్పే విధానం అర్థం కావట్లేదు, కానీ 2 అంటే సమ్మక్క సారక్క, మళ్ళీ గోవిందరాజు, మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. ఇట్లా ఇది కూడా అంతే అండి. వృత్తి టైంలో ఇప్పుడైతే లోపలికి రానిచ్చారు, కానీ మామూలుగా అయితే బయట ఉండటమే మనమైతే మ్యాక్సిమం అలా. సో ఇది పగిడద రాజు అంటారు కదా, సో అలా అండి. ఇక అందరు కూడా ఇక్కడ అంటే గిరిజనకు వాళ్ళకి సంబంధించింది అమ్మగారులని అయ్యగారులని మనం ఎలా టెంపుల్స్కి వెళ్తే ఎలా మనకి ఆశీర్వదిస్తారో కూడా అక్కడే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి దక్షిణం మనం ఇస్తే చక్కగా బొట్టు పెడతారు, మంచిగా ఆశీర్వదించి పంపిస్తున్నారు. సో చూసారా అండి, ఫైనల్గా అయితే మా ఫ్యామిలీతో అయితే వెళ్ళాము మేము. ప్రస్తుతానికైతే ఇలా మేడారం జాతర ముగిసింది. మన భారతదేశంలోనే అతిపెద్ద జాతర అంటే ఆసియా ఖండంలో గిరిజన జాతర సమ్మక్క సారలక్క జాతర. మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేడారం జాతర అనేది మన సాంప్రదాయాలు, సాంస్కృతిక మరియు ధర్మ నిబద్ధన సంగమం. ఇది ఒక మహోత్సవం మాత్రమే కాదండోయ్, మన భూమి, మన ప్రజల, మన నమ్మకాలను, మన పండుగ. మీరు కూడా ఎప్పుడైనా మేడారం జాతరను సందర్శించి ఆ భక్తి తరంగంలో తాండవాలని మీకు శుభాకాంక్షలు. చూసారా అండి ఎంత బాగా అనిపించిందో. మేము వెళ్తేనే మాకు చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం కూడా చెప్తున్నాను, వాయిస్ ఓవర్ అనేసి నేను ఆల్రెడీ మ్యూట్లో పెట్టే కాబట్టి అలా అయిపోయింది. సో చూసారా, మా బావగారు వాళ్ళు వచ్చారు, మేము 2 families కలిసి అక్కడ సరస్వతి పుష్కరాలకి అయితే వెళ్తున్నాము. దారిలో మేడారం కూడా దర్శనం చేసుకుందామనేసి అనుకున్నాము. చాలా చక్కగా దర్శనం అయితే అయింది, బాగుంది. అక్కడ పులిహోరలు అయితే ఇచ్చారు ప్రసాదంగా, పులిహోర అండ్ లడ్డు కూడా ఉన్నది. అక్కడ తీసుకొని చక్కగా ఇంకా చెలో ఎక్కడికి వెళ్ళేది, మనం సరస్వతి పుష్కరాలకి కాళేశ్వరం వెళ్తున్నాం. సో ఇక్కడ చూసారా, మనీ ఇచ్చి మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఎందుకంటే
అర్ధనారీశ్వరుడితో సమానం అంట వాళ్ళు. ఎప్పుడైనా సరే వాళ్ళకి మనం ఎంతో కొంత ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదనేసి మా ఫ్యామిలీ నమ్మకం. సో ఎక్కడ కనిపించినా సరే మేమైతే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తామో, ఆశీర్వాదం అయితే తీసుకుంటాం. ఇదైతే జంపన్న వాగు అండి, మీకు తెలిసే ఉంటుంది. జంపన్న వాగులో స్నానం ఆచరించి చక్కగా భక్తులందరూ కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. అమ్మో, ఇది జాతర టైంలో రావాలండి, చాలా మంది జనాలు ఉంటారు. అబ్బబ్బో చూడలేము మనమైతే. ఇంకా ప్రస్తుతానికైతే మేము వెళ్ళిపోతున్నాము. అయిపోయింది సమ్మక్క సారక్క జాతర అయితే. అంటే జాతర జరిగిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా, మేడారం నుంచి అయితే రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము? కాళేశ్వరం వెళ్తున్నాము. అమ్మో, కాళేశ్వరం వెళ్తున్నాము. మొత్తం అడవి ప్రాంతమేనండి, ఎక్కడ చూసినా అడవులే. అసలు చాలా బాగుంది, ప్రకృతి కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన టైం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇంకో వచ్చేసామండి, సరస్వతి పుష్కరాలు అనేసి అక్కడ బోర్డు పెట్టేశారు కదా. సో అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ అయితే వాళ్ళు ఏం చేశారంటే మాకు అక్కడి నుంచి 18 కిలోమీటర్స్ తిప్పారండి. ప్రస్తుతానికి 18 కిలోమీటర్స్ అంటే చాలా దూరం అండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ కాళేశ్వరంలో అయితే. ఆ ట్రాఫిక్ మధ్యలో అలానే నడుచుకుంటూ కూడా వచ్చేసాము. అక్కడ ట్రాఫిక్లో అయితే మా కార్ని అయితే వదిలేసాము. ఒక 1 కిలోమీటర్ నడిచాము. 1 కిలోమీటర్ ఎద్దుల బండి అని ఉంటుంది అక్కడ. ఎద్దుల బండి తెలుసు కదండి, మనం చిన్నప్పుడు ఎద్దుల బండి ఎక్కాం కదా. సో అది ఎక్కేసేసి చక్కగా ఆ పుష్కర ఘాటుకి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి, చూసారా అండి దర్శనానికి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ ఉందండి. సో మీకు ఇంకొకటి విషయం చెప్పాలనుకుంటున్నాను. సరస్వతి పుష్కరాల గురించి అయితే తెలుసుకుందామండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాల్లో సరస్వతి పుష్కరాలు ఒక ప్రముఖమైన. ఇవి జ్ఞాన, విద్య, సంగీత దేవత అయిన సరస్వతీ దేవికి అంకితమైనగా ఉంటాయి. ఈ పుష్కరాలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి గ్రహం మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతాయంటండి. సరస్వతీ నది అనేది భారతదేశంలో భౌతికంగా కనిపించకపోయినా అనేక పురాణాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. విశ్వాసాల ప్రకారం సరస్వతీ నది అగోచరంగా ప్రవహిస్తుందని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో ఇది త్రివేణి సంగమంలో గంగా, యమున నదుల్లో కలుస్తుందని భావిస్తారు. పుష్కరాల సమయంలో భక్తులు నదీ స్నానాలు చేస్తారండోయ్, దాన ధర్మాలు నిర్వహిస్తారు, జపాలు చేస్తారు. ఇది పవిత్రతకు, జ్ఞానానికి, శుభ ప్రారంభాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని మీరు కూడా మంచి ఆలోచనతో, శాంతితో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. చూస్తున్నారు కదా, మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము సరస్వతి పుష్కరాలకి. విన్నారు కదా ఇందాకలా సరస్వతి పుష్కరాల గురించి. సో అలా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదండి. సో కాళేశ్వరంలో వచ్చాయి, కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు. అక్కడికైతే వెళ్ళాము. అమ్మో, మేమైతే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాము ఎండలో అయితే. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందండి. కుంభమేళ వెళ్ళాము కానీ ఇంత ఘనంగా ట్రాఫిక్ లేదు. కానీ అబ్బో, కాళేశ్వరంలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో అందరం కలిసి ఇంకెవరికి వాళ్ళు ఒక బ్యాగ్ సర్దేసేసుకున్నాము. అక్కడికి వెళ్ళి చక్కగా నది స్నానం చేసి ఆ తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము. సో దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళామా. 1 కిలోమీటరు ఎడ్ల బండి అనేసి ఉంటుంది కదా అండి, మనం ఎద్దులతో చేస్తారు కదా, ఆ ఎడ్ల బండి ఎక్కేసేసి వెళ్ళాము. ఇక చూసారా, దాదాపు అక్కడికి వచ్చేసాము సరస్వతి ఘాటుకి, అంటే త్రివేణి సంగమం ఘాటుకి. అక్కడ యమున, గంగా, సరస్వతి కలుస్తుంది. సరస్వతి పుష్కరాలకి అయితే వచ్చేసాం. ఓం నమ శివాయ. అందరం కలిసి అలా పుష్కర స్నానం చేస్తుంటే చాలా బాగుందండి. ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీస్తో అలా ఇయర్లీ ఒక్కసారైనా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో మాదైతే జాయింట్ ఫ్యామిలీ అండి, ఎప్పుడో ఒక్కసారి మేము కలుస్తాము. సో అంటే ఒకే చోట ఉంటాం కాబట్టి అట్లా అనిపించదు. ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే అలా కలిసి వెళ్తాం. వేరే వేరే అయితే వెళ్తూనే ఉంటాం పిల్లలతో కలిసి. సో ఇది మాత్రం చాలా రేర్గా వస్తుంది ఇలా వెళ్ళటం అయితే మేము. సో గల మేడారం ఒకటి, ఇంకా కొండగట్టు ఒకటి, ఇవన్నీ కూడా చూసేసి వచ్చాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మంచిగా అనిపించింది. కాళేశ్వరం చూసారా ఎడ్ల బండ్లు ఎలా ఉన్నాయో. అబ్బో, మేము వెళ్ళినప్పుడైతే చాలా ఎండ ఉందండి బాగా, తర్వాత ఫుల్ వర్షం. చాలా బాగుంది కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు అయితే. ఇక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించబడుతుందండి. ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్
ఈ ఇరిగేషన్స్ ప్రాజెక్ట్ ఇది 2019 జూన్ 21న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చేత ప్రారంభించబడిందంటండి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుండి రోజుకు 2 TMC నీటిని లిఫ్ట్ చేసేందుకు 45 లక్షల ఎకరాల భూమిలో సాగు చేయడం లక్ష్యంగా ఉందంటండి. సో ఇదైతే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు కదా. సో కాళేశ్వరం అంటారు. అదే స్నానం ముగించుకొని చక్కగా మళ్ళీ ఎడ్ల బండి మీదే రిటర్న్ వెళ్తున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటోకి వెళ్తామండి టెంపుల్కి అయితే. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంటేనే కాళేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. ఓకేనా. కాళేశ్వరం దేవాలయం భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వర గ్రామంలో ఉందండి. ఇది శివభక్తులకు అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతుంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 2 శివలింగాలు ఒకే పీఠంపై ఉంటాయి. కాళేశ్వరుడు మరియు ముక్తేశ్వరుడు. ఈ ప్రత్యేకత వల్ల ఈ దేవాలయం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. పుణ్యస్థానాలు కూడా చేస్తారండో ఇక్కడ. కాళేశ్వరం గోదావరి మరియు ప్రణహిత నదులు సంగమ స్థలంలో ప్రసిద్ధి చెందింది. చెప్పాను కదా ఇక్కడేనండి మనకి సరస్వతి పుష్కరాలు జరిగాయని. ఈ సంగమాన్ని దక్షిణ త్రివేణి సంగమం అని కూడా అంటారండో. ఇక్కడ పుణ్యస్థానాలు చేయడం ద్వారా పాపాలు నశిస్తాయి అని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ముఖ్యంగా డిసెంబర్ 6 నుండి 17 వరకు భక్తులు పుణ్యస్థానాలు చేస్తారండో. ఈ సమయంలో గణేశ్వరుడు, యమరాజు, శివుడిని పూజించటం ప్రత్యేకత. మహాశివరాత్రి ఉత్సవాలు అయితే ఇక్కడ బాగా జరుగుతాయంటండి. ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కాళేశ్వరం దేవాలయం శివభక్తులకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కూడా ప్రత్యేకమైన స్థలం అండోయ్. భక్తి, శాంతి, ప్రకృతి అందాలను అనుభవించాలనుకునేవారు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించవచ్చు. ఇది నిజంగా దక్షిణ కాశీగా పిలువబడుతుంది. తెలుసా అండి, మనం కాశీ వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడికి వచ్చినా చాలంటండి. కాశీకి వెళ్ళినంత ఫలితం దక్కుతుందనేసి చెప్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇప్పటికి నేను ఈ వీడియో పెట్టేటప్పటికల్లా సరస్వతి పుష్కరాలు అయితే అయిపోయి ఉండొచ్చు, కానీ మామూలుగా అయితే మీరు కూడా ఒక్కసారి దర్శించుకోండి కాళేశ్వరం. ఓకేనా అండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మేము అక్కడ చూశారు కదా అండి, మేము ఆటోలో వచ్చేసాము. ఆటో దిగిన వెంటనే చక్కగా అక్కడ ఏం తిల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే ఫుడ్ తీసుకొచ్చుకున్నాం కానీ చపాతీ అండ్ రైస్ తీసుకొచ్చుకున్నాం కానీ ఏం తినలేదు. కాకపోతే ఇక్కడ పిల్లలందరూ కట్లెట్ అడుగుతున్నారు, గప్చిప్ అడుగుతున్నారని స్నానం చేసిన వెంటనే అక్కడికి వచ్చి కొంచెం కట్లెట్, ఫ్రూట్స్, గప్చిప్ తినేసేసి దేవాలయంలోకి అయితే వెళ్తున్నాం. చూసారా అండి ఎంత బాగుంటుందో దేవాలయం అయితే. నేను ఫస్ట్ టైం చూడటం. కాకపోతే అందరూ కూడా అక్కడ ఉచిత దర్శనానికి వెళ్తే బాగుంటుంది. అక్కడ అందరూ కూడా అంటే మనీ ఇచ్చి అంటే 100 రూపీస్ ప్రత్యేక దర్శనం అని వెళ్తున్నారు కదా, చాలామంది ఉన్నారండి అక్కడ. మేమైతే ఉచిత దర్శనానికే వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మాకు 10 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా అనిపించింది. మంచిగా కనపడండి శివుడు కూడా. 2 లింగాలు ఉంటాయండి ఇక్కడ. చెప్పాను కదా అండి, యమలింగం ఒకటి, శివలింగం ఒకటి. సో 2 లింగాలు కూడా మంచిగా దర్శనం అయిపోయింది. మనకి ఆపోజిట్లో నందీశ్వరుడు ఉంటాడు కదా. సో చాలా బాగా అనిపించింది. ఫోన్స్ అయితే ఎల్లో లేవు అంటే మరి ఎల్లో లేవనేసి చెప్పలేదు. అలా అని అక్కడ వాళ్ళు అంటే లోపలికి తీసుకెళ్ళమని చెప్పలేదు, తీసుకువెళ్ళొద్దామని కూడా చెప్పలేదు. సో నేను అలా ఫోన్ పట్టుకొని వెళ్ళాను. అంటే మీ అందరూ కూడా చూస్తారు. కేవలం నేనైతే ఆలయ ప్రాంగణం మాత్రమే తీశానండి. గర్భగుడిలో దేవుణ్ణి అయితే తీయను. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఏ వీడియోస్లో పెట్టినా కానీ గర్భగుడిలో అయితే నేను తీయను మ్యాక్సిమం అయితే. ఎందుకంటే అలా తీయొద్దనేసి అదొక్కటైతే మేము అనుకున్నాము. సో ఆలయ ప్రాంగణం అంటే బయట వైపు అయితే తీస్తున్నాము మ్యాక్సిమం అయితే. సో ఏంటంటే రాని వాళ్ళు కూడా ఇది చూసైనా కొంచెమైనా దర్శించుకుంటారు అనుకుంటారు కదా, అబ్బా మనం కాళేశ్వరం వెళ్ళలేదు ఎలా ఉంటుందో ఏంటో. నేనైతే అలానే అనుకున్నానండి. ఫస్ట్ అయితే కాళేశ్వరం అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి సెర్చ్ చేశాను. సో నేనైతే పర్టికులర్గా చెప్తున్నాను, పెద్ద కెమెరాస్ పెట్టయితే నేను తీయలేదు. సో నా దగ్గర ఉన్న మొబైల్తో అయితే, ఆ చిన్న మొబైల్తో అయితే ఇలా వీడియో షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది. కథే ఏమైనా అంటారేమనేసి కొంచెం భయం వేసింది. కొంచెం అలా తీసేసి వెంటనే కట్ చేశాను. కొబ్బరికాయలు అయితే ఇక్కడ తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు చాలామంది అయితే.
అలా తీసుకెళ్తున్నారు. కొబ్బరికాయలు కొట్టేసిన వెంటనే మనం దర్శనానికి వెళ్ళిపోతామండి. చాలా బాగుంటుంది దేవుడి దర్శనం అయితే. ఇదైతే 4 వైపులా ఉంటుందండి దేవుని దర్శించుకోవడానికి అయితే. ఇంకో ఇక్కడ చూసారా నందీశ్వరుడు. ఇంకా నేను లోపలికి వెళ్ళేది మాత్రం తీయలేదు. అగో అక్కడే దేవుడు మనం దర్శనం చేసుకోవాలంటే. సో అదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, పాహిమాం రక్ష్మం. ఓం నమ శివాయ. చాలా బాగుంది దేవుడైతే. యమలింగం అండ్ శివలింగం 2. శివలింగానికి అయితే చక్కగా అభిషేకం జరుగుతూనే ఉంటుందండి. మేము చూసేటప్పుడైతే చక్కగా వాటర్తో అభిషేకం చేస్తూనే ఉన్నారు. యమలింగం పక్కన ఉంది. సో 2 లింగాలు మంచిగా దర్శనం అయిపోయాయి. మాకైతే బాగా నచ్చింది. అక్కడే కూడా మళ్ళీ మన పార్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. అక్కడ ఫుల్గా ఉన్నారండి జనాలు. సో అక్కడ ఏంటంటే కుంకుమ ఇస్తున్నారు. కుంకుమ తీసుకుంటే చాలా మంచిది అనేసి ఆ కుంకుమ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. నాకైతే దక్కిందండి. ఆ కుంకుమ అయితే తీసుకున్నాను. కొంచెం అయితే ఆ దేవుళ్ళ అంత ఘనంగా వెళ్ళాము. మనం మంచిగా ప్రశాంతంగా ఆ దేవుడిని స్మరించుకుంటూ వెళ్తున్నాం కదండి. ఆ దేవుడు ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తాడండి. ఖచ్చితంగా మన అందు అయితే ఉంటాడు. సో అదంతా అయిపోయిన తర్వాత ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చాము ప్రసాదాలు తీసుకోవడానికి. సో అక్కడైతే ఫుల్ వర్షం అండి. ఆ ఫుల్ వర్షానికి మేమైతే ఒక పక్కకి వెళ్ళిపోయాం. మా హస్బెండ్ అండ్ మా బాబు వెళ్ళి ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళారు. సో ఇక్కడైతే మా పెద్దబాబు వచ్చేసి ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇట్లా వర్షం పడుతుంది, ఏంటి మీ స్పందన ఏంటి, ఒక్కసారి చెప్పండి అని అనేసి టీవీ యాంకర్ లాగా మాట్లాడుతున్నారు. అందరం కూడా జోక్స్ వేసుకుంటూ అలా మాట్లాడుతూ ఎంజాయ్ చేశామండి. సో ప్రస్తుతానికైతే కాళేశ్వరం మాకు ఇలా మంచి దర్శనం అయ్యి ముగిసిందండి. సో మీరందరూ కూడా ఆ కాళేశ్వరం ఆ శివుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఎప్పుడూ ఇలానే మా అందు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇదైతే మేము నైట్ అక్కడ కాళేశ్వరం వెళ్ళిన తర్వాత గోదావరి గన్ అనేసి ఉంటుంది ఒక ఊరు. ఆ ఊర్లో అయితే స్టే చేసాము. నేనైతే వీడియో తీయలేకపోయినా ఆ రూమ్ని అయితే. సో నెక్స్ట్ డే 2 అండి. డే 2కి అయితే మేము వేములవాడ వెళ్తున్నాము. అంటే వెళ్దామనేసి అనుకున్నాము. అక్కడ దగ్గరే కదా, మాకు దూరం అయితే ఈ మధ్యలో వెళ్ళలేమనేసి వేములవాడ. చూసారా శ్రీ రాజరాజేశ్వరి స్వామి. ఇంకా మేమైతే వేములవాడ వచ్చేసాం కదండి. మన తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం. ఇది శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది. స్థానికులు దీన్ని రాజన్న అని కూడా పిలుస్తారండి. ఆలయ చరిత్ర ఏంటంటే వేములవాడ చాళుక్యులు 750 నుండి 973 ఈసీ వరకు ఈ ప్రాంతాన్ని పాలించారంటండి. ఆలయం నిర్మాణం 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. భవిష్యతర పురాణం ప్రకారం రాజ నరేంద్ర అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడంటండి. ఆయన కుష్ఠరోగం నుంచి కోలుకోవడానికి ధర్మగుండంలో స్నానం చేసి అక్కడ కనిపించిన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాడంటండి. సో చాలా బాగా అనిపించింది కదండి. ఇక్కడైతే ధర్మగుండం ఉంటుందండి. ఆలయం సమీపంలో ఉన్న ఈ పుణ్యతీర్థం నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వసిస్తారు. భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆలయ దర్శనం చేయడం సాంప్రదాయం అండి. ఆలయ నిర్మాణం అయితే దక్షిణ భారత. చూసారా ఇదేనండి ధర్మగుండం అనేది. ఇక్కడ మా వారు కొబ్బరికాయ కొట్టేసేసి ఆ కొబ్బరి చిప్పలు ఏందో అట్లా విసిరేస్తున్నారు. అది కూడా తెలీదు. అలా ఒక సాంప్రదాయం ఏమో అనుకొని మేము కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్ప అట్లా వేసేసి ఆ నీళ్ళు తీసుకొచ్చుకొని తల మీద చల్లేసుకున్నామండి. సో ఆలయ నిర్మాణం అయితే అండి దక్షిణ భారత శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అద్దాల మండపం మరియు శివ విష్ణు విగ్రహాలతో కూడిన విభాగాలు ఉన్నాయి. ముఖ్య దేవతలు ఏంటంటే రాజరాజేశ్వరి స్వామి అంటే శివుడు, రాజరాజేశ్వరి దేవి దుర్గా, లక్ష్మి సహిత సిద్ధ వినాయకుడు ప్రధాన విగ్రహాలండి. ఇక్కడ ప్రత్యేక పూజలు ఏంటంటే అండి కోడె ముక్కు అంటారంటండి. భక్తులు ఒక ఆవును ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఇది వారి కోరికలు నెరవేరేందుకు శ్రద్ధగా నిర్వహించబడుతుంది. మేమైతే చేసామండి ఆల్రెడీ. ఆ ఎద్దుని తీసుకెళ్ళి చక్కగా మా అమ్మాయి చెప్పింది. ఇట్లా చెప్పారంట ట్యూషన్ మేడం, ఇట్లా తీసుకెళ్ళి వేములవాడ చాలా మంచిదంటే ఇక మేము కూడా మా ఫ్యామిలీస్ ఇద్దరం కలిసి కూడా ఒక ఎద్దుని తీసుకొని వెళ్ళి చక్కగా ఆ దేవుడు ప్రాంగణంలో తిప్పేసేసి చక్కగా దండం పెట్టుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చామండి. ఇక్కడైతే మహాశివరాత్రి అంటే శ్రీరామనవమి, బోనాలు, దసరా, బతుకమ్మ వంటి పండుగలు వైభవంగా నిర్వహిస్తారంటండి.
సో ఇంకా చూశారు కదా, ఇంకేంటండి, సో చాలా బాగా నచ్చిందండి మాకైతే ఇక్కడ వేములవాడైతే. వేములవాడని మళ్ళీ దక్షిణ కాశీగా అని కూడా పిలుస్తారంటండి. చాలా బాగుంది. ఇదైతే హైదరాబాద్కి 180 కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి. చాలా బాగుంది. శాంతి, శక్తి మరియు ఆధ్యాత్మిక అనుభూతంగా అనిపిస్తుందండి. సో అయితే పునర్దర్శన వెళ్ళామండి అనేసి చదివాం కదా. సో దాంట్లో ఏంటంటే మనం నెక్స్ట్ జన్మలో కూడా ఈ దేవాలయంకి రావాలనేసి కోరుకుంటున్నామని అర్థం. సో అందుకని పునర్దర్శన ప్రాప్తి రస్తు అనేసి అనుకుని వెళ్ళాలి మనం ఎప్పుడైనా సరే. అయితే ఇక మేమైతే ఇక అయిపోయింది కదా అండి. సో ఇక్కడ మన వేములవాడలో అయిపోయింది కదా. వేములవాడ నుంచి అయితే వచ్చేసాము, కొండగట్టుకి అయితే వెళ్తున్నాం మేము. సో కొండగట్టు కూడా వచ్చేసిందండి. ఎందుకంటే అక్కడ దాదాపు భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏంటి, చక్కగా కాషాయపు వస్త్రాలు ధరించి కాలినడకతో చక్కగా మాలలు వేసుకున్నారు. ఆంజనేయ స్వామి మాలలు వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం భక్తులైతే. ఇంకా కొంతమంది అయితే వాటర్ కావాలనేసి అన్నారు. మేమైతే 2 లీటర్స్ వాటర్ సీల్ బాటిల్ ఉంది ఇంకా అలా ఇచ్చేసాము. మా పిల్లలు అయితే చక్కగా మూవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎండలో బాగా అలసిపోయినట్టున్నారులేండి. సమ్మర్ హాలిడేస్ కదా, వీళ్ళని తీసుకొని వచ్చాము దాని గురించి. సో సమ్మర్లో బాగా ఎండలు ఉన్నాయిలేండి, ఫుల్గా ఉన్నాయి. ఇంకా కొండగట్టుకైతే వెళ్తున్నాము. కొండగట్టు చాలా బాగుందండి. సో మొత్తానికైతే మనం కొండగట్టు గురించి అయితే కొంచెం తెలుసుకుందాము. చూసారా, మా ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి కొండగట్టు ఆలయానికి అయితే వచ్చేసామండి. అంటే ఇక్కడ మొన్న జరిగాయి కదండి ఆంజనేయ స్వామి జయంతి రోజున బాగా ఉత్సవాలు బాగా జరిగాయంట ఇక్కడ. సో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మలయాళ మండపంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. కొండగట్టు ఆలయం దాదాపు 400 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినది. ప్రాచీన కథల ప్రకారం సింగం సంజీవుడు అనే పశువుల కాపరి తన ఆవును వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆంజనేయ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఆవు ఉన్న స్థలాన్ని సూచించాడు. ఆలస్యం లేకుండా ఆ స్థలంలో శిలా విగ్రహం కనుగొన్న సంజీవుడు అక్కడే చిన్న ఆలయాన్ని నిర్మించాడు. ఈ కథల ఆధారంగా ఈ ఆలయంలో కొండగట్టు అని పిలువబడుతుంది. కొండగట్టు ఆలయం కొండల మధ్య ఉన్నందున ఈ ప్రాంతం ప్రకృతితో సమ్మేళనంగా ఉంది. ఆలయం చుట్టూ గుహలు, రాయుని కోట వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ఆకర్షిస్తాయి. ఆంజనేయ స్వామి ప్రధాన దేవతగా పూజింపబడుతుండగా లక్ష్మీ మరియు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. భక్తుల విశ్వాసాలు ఏంటంటే భక్తులు 11, 21 లేదా 41 రోజుల దీక్షలు చేపట్టి ఆరోగ్యం, సంతానం మరియు కోరికలను నెరవేర్చడం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంటండి. ప్రతి మంగళవారం, శనివారం మరియు హనుమాన్ జయంతి రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మేము వెళ్ళిన రోజైతే అండి శనివారం అండి. సో డేటు చెప్పాను కదా, వేములవాడ తర్వాత కొండగట్టు అని. డేటు శనివారం రోజు మాత్రం భక్తులు చాలామంది ఉన్నారండి. మేమైతే ఆశ్చర్యపోయాం, ఏంటి ఇంతమంది ఉంటారా భక్తులు అనేసి. అంటే ఇంకా మేము వచ్చిన రోజు చాలా తక్కువ మంది అంట, ఇంకా చాలామంది ఉంటారంట. సో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులను కేటాయించారంటండి. సో ప్రత్యేకత ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో యాదాద్రి తరహాలో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి. ఈ అభివృద్ధి పనులు ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా, భక్తులకు సౌకర్యవంతంగా మార్చడానికి దోహదపడ్డాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం శక్తి, భక్తి మరియు ప్రకృతి అందాలను కలగలిపే ప్రకృతి స్థలం. భక్తులు తమ కోరికల నెరవేరి కోసం, ఆరోగ్యం కోసం మరియు శాంతి కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రకృతి సుందరంతో కూడిన ఈ ప్రాంతం భక్తులకు మరియు పర్యాటకులకు ఒక శాంతి స్థలంగా నిలుస్తుంది. సో మొత్తానికైతే మేము కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ అందరం అయితే ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసామండి. సో అక్కడ నిజంగానే మీకు చెప్పాలి అంటే అక్కడ ఒక ఆంజనేయ స్వామి అంటారు కదా, ఇక్కడ మన దగ్గర కోతులు అయితే మీద పడతాయి కదండి, అక్కడ కోతులు ఉన్నాయండి మన ఆంజనేయ స్వామి అనుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ చక్కగా అట్టి పండిస్తే చేత్తో తీసుకొని తింటున్నాయండి. కొబ్బరి చెప్పు ఇచ్చిన, అరటిపండు ఇచ్చిన చాలా చక్కగా తీసుకుంటున్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువ కొబ్బరి చెప్పులు ఇస్తే మాత్రం తీసుకోవట్లేదు, కానీ మామూలుగా అయితే చక్కగా అరటిపండు ఇస్తే చేత్తో తీసుకొని తింటున్నాయి. మాకు భలే అనిపించిందండి. చూసారా, ఇంకా అయిపోయింది కదా, ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది. పునర్దర్శన
ప్రాప్తిరస్తు అనేది కూడా చదివేశాము. ఏం లేదండి, అలా చదువుకుంటే ఇంకా నెక్స్ట్ జన్మలో కూడా మనం కొండగట్టు ఆలయానికి వచ్చి ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటామనేసి ఆ భక్తుల నమ్మకం, అలానే మా నమ్మకం కూడా. సో మా ఫ్యామిలీతో ఇలా వేములవాడ, ఇలా సరస్వతి పుష్కరాలు, కాళేశ్వరం, ముక్తేశ్వరం ఆలయము అండ్ వేములవాడ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయము అండ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉందండి. సో ఇలాంటి ఇలాంటి యాత్రలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. సో అందరికీ కూడా మా తరపున ధన్యవాదాలండి. ఈ వీడియో చూస్తే కనుక మీకు బోరు కొడితే కనుక మమ్మల్ని అయితే మరణించండి. సో మొత్తానికైతే కొండగట్టు దర్శనం చేసుకున్నాము, అయిపోయింది. ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికి వెళ్ళేటప్పటికి మాకైతే 200 కిలోమీటర్స్ అండి దూరం వచ్చేసి. సో మేమైతే అక్కడ 3:30కి స్టార్ట్ అయ్యామండి. ఈరోజు కూడా లంచ్ చేయలేదండి. లంచ్ చేపేసరికి కొంచెం నీరసంగా అనిపించింది. సో అక్కడ మేము ఇంకా వెళ్తూనే ఉంటున్నాము. ఇక్కడ కొంచెం తెలుసుకోవాలి కదండి, మనకి రూట్స్ అంతగా తెలియదు కదా, గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కానీ అక్కడక్కడ తెలుసుకుంటూ వెళ్తున్నాము. సో అక్కడైతే ఇదేదో ఇచ్చారండి స్నాక్ కాస్ట్ వచ్చేసి 20 రూపీసే. అది గుర్తులేదు. మొక్కజొన్న పిండితో తయారు చేస్తారంట. చాలా బాగుంది, మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది. సో మేము కూడా తిన్నాము, చాలా బాగుంది. ఒంటికి కూడా చాలా బలం అంట, చాలా మంచిదంట. ఇక్కడైతే ఏ ఊరో తెలియదు కానీ చాలా బాగుంది ఊరైతే. వేములవాడ కరీంనగర్ అనుకుంటా అండి. కరీంనగర్ మాకు తగిలింది. దాదాపు అప్పుడు 6:37 అయిపోయింది. సో అలా వెళ్తూ వరంగల్ కూడా మాకు కలిసిందండి. వరంగల్ నుంచి అక్కడి నుంచి నర్సంపేట నుంచి మహబాబాదు, తర్వాత ఇల్లందు నుంచి కొత్తగూడెం అలా వెళ్ళాలి కదండి. సో మేము వెళ్ళేటప్పటికి పిల్లలందరూ నీరసించిపోయారు. ఇక నైట్ అయితే 10 PM అయిందండి మనం నర్సంపేట చేరేటప్పటికైతే. సో అలా అయితే కొండలు చాలా బాగున్నాయి అనేసి నేను అలా వీడియో తీశాను. సో మేము వెళ్ళే దారిలో అయితే మొత్తం కన్స్ట్రక్షన్ జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది, ఆ రోడ్డు కూడా మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. సో మేము ఏం చేసామంటే నర్సంపేట వెళ్ళేసరికి 10 PM అయిపోయిందండి. అంటే 10 o'clock అయిపోయింది నైట్. ఇక మేము ఏం చేసాము, అక్కడ రెస్ట్ తీసుకున్నాము. అమ్మో మన వల్ల కావట్లేదు అనేసి అక్కడ నర్సంపేటలోనే అక్కడ రూమ్లో రెస్ట్ తీసుకొని చాలా బాగా అనిపించింది. నేను చెప్పే కదా స్నాక్ ఐటమ్ అని కరీంనగర్లో, ఇలా స్నాక్ ఐటమ్ తినేసేసి ఇంకో నర్సంపేటకు వచ్చేసాము. అక్కడైతే రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ 9కి లేచేసి అక్కడ టిఫిన్ చేసేసి చక్కగా ఇంటికైతే బయలుదేరాము. సో ఈ వీడియో మాత్రం తప్పకుండా చూస్తూనే ఉండండి. ఇందులో కొంచెం మీకైనా పుణ్యం వస్తుంది ఈ దేవుళ్ళు దర్శనం అంటే నేను చెప్తున్నానని అని కాదండి, మామూలుగా చూడమంటున్నాను అంతే. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే ఫార్వర్డ్ చేసేసేయండి. అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. నాకు నచ్చింది కదా అనేసి అలా మేము కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకుంటా ఉంటాము. దాన్నే కలిపేసి ఒక వీడియోలాగా చేసి ఆ యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు కూడా గుర్తుండిపోతుందండి. ఫ్యామిలీతో కలిసి వచ్చాము కాబట్టి మాకు గుర్తుండిపోవాలనేసి అలా వీడియోస్ తీసుకుంటున్నాము. తప్పుగా అయితే ఏమీ అనుకోవద్దు. చూసారా, Day 3 ఇది టిఫిన్ అయితే చేస్తున్నాము. మార్నింగ్ 9 o'clockకి చక్కగా బాగుంది. ఇక్కడైతే టిఫిన్ చాలా టేస్టీగా ఉంది అనేసి అనుకుంటున్నాం. అందరం కలిసి అక్కడే కూర్చొని తిన్నాం కదా. టిఫిన్ చాలా బాగుంది, టేస్టీగా అయితే. దోశలని, సో గారెలు అండ్ ఇడ్లీ అన్నీ కూడా చాలా బాగున్నాయి టిఫిన్ సెక్షన్ వరకు అయితే. అలా ఎందుకో మరి నేను అలా వీడియోస్ తీస్తూ ఉంటాను, నాకు అలవాటైపోయింది అలా. సో మరి యూట్యూబ్ అన్న తర్వాత, ఇన్స్టాగ్రామ్ అన్న తర్వాత కొంచెమైనా తీయాలి కదండి. ఇది ఒక జాబ్ లాగా అయిపోయింది నాకు కూడా. ఇది ఇంత మునుపు అసలు వీడియోస్ అంటూ తీసేదాన్ని కాదు, ఇప్పుడు కొంచెం వీడియోస్ తీస్తున్నాను. ఎందుకంటే అది ఒక జాబ్ లాగా అయిపోయింది. యూట్యూబ్లో పెట్టాలి కదా, అలానే మనకి కూడా గుర్తుండిపోవాలంటే కొంచెమే తీస్తాను వీడియోస్ అండ్ ఫొటోస్. సో ఇది కూడా యూట్యూబ్లో పెట్టచ్చు కదా అని కొంచెం ఎక్కువ తీస్తున్నాను. మీరైతే ఏమీ అనుకోద్దండి. సో ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలందరూ కారులో చాలా బాగుందండి. ఎందుకంటే నైట్ ఫుల్గా వర్షం వచ్చేసింది కదా. సో మేమైతే సేఫ్గా అక్కడ ఉండిపోయాం కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సో మొత్తానికైతే మేమైతే ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ 11 అయిపోయింది. ఇది Day 3 కదా అండి. సో Day 1, Day 2, Day 3 మీకైతే చూపించేశాను కదా ఆ వీడియో మొత్తం కూడా. Day 1 వచ్చేసి మేడారం, కాళేశ్వరం. Day 2 వచ్చేసి వేములవాడ, కొండగట్టు. Day 3 ఇంటికైతే వచ్చేసాము. సో మాకైతే చాలా బాగా అనిపించి వచ్చాము కదా. సో జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. సో మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలేఖ్య అనిల్ వ్లాగ్స్ అలానే